బండి, శుభం సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల. ఇతని డైరెక్షన్లో అనుపమ పరమేశ్వరన్ మెయిన్ లీడ్లో, సంగీత, దర్శన రాజేందర్, రాగమయూర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం పర్దా. ఈ సినిమా లేటెస్ట్ గా విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఈ సినిమా స్టోరీ ఎలా ఉందంటే, పడతి అనే గ్రామంలో మహిళలందరూ ముఖంపై పర్దాతో కప్పుకొని ఉండాలి. కుటుంబ సభ్యులు తప్ప ఇంకెవరు ముఖం చూడకూడదు. ఒకవేళ పర్దా లేకుండా ఎవరికైనా కనిపిస్తే జ్వాలమ్మ అమ్మవారికి ఆగ్రహం కలిగిస్తుంది. ప్రెగ్నెన్సీ ఉన్న మహిళకి కడుపులో ఉన్న బిడ్డలు చనిపోతారని అక్కడ ఉన్న వాళ్ళ నమ్మకం. ఒకవేళ ఎవరైనా పర్దా నియమాన్ని ఉల్లంఘిస్తే గ్రామస్తుల సమక్షంలో బావులో దిగి చనిపోవాలి. ఇలాంటి మూఢనమ్మకాలను ఊళ్ళో సుబ్బులక్ష్మి రాజేష్ అనే యువకుడిని ప్రేమిస్తుంది. ఈ ప్రేమ పెద్దలు కూడా అంగీకరిస్తారు. నిశ్చితార్థానికి ఏర్పాట్లు జరుగుతుండగా ఒక ఇంగ్లీష్ మ్యాగజైన్ కవర్ పేజీపై పర్దా లేకుండా సుబ్బు ఫోటో వస్తుంది. వెంటనే ఊరి ప్రజలు ఒక్కసారి కోపంతో రగిలిపోతారు. సుబ్బు పర్దా తీసిందని, సుబ్బు బావిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని ఊరి ప్రజలు తీర్మానం చేస్తారు. అందరూ తన తప్పు లేదని సుబ్బు చెబుతుంది. సుబ్బు ఫోటో ఎవరు తీశారు, సుబ్బు తన తప్పు లేదని నిరూపించుకుందా లేదా, చివరకు స్త్రీలపై పర్దా లేకుండా ఉండడానికి సుబ్బు ఏం చేసింది అనేదే ఈ సినిమా కథ. ఈ సినిమా ఎలా ఉందంటే, జ్వాలమ్మ జాతరలో మహిళలు ఎందుకు పర్దా ధరించాలి అని తోలుబొమ్మలాటతో డైరెక్టర్ సింపుల్ గా చెప్పడం వల్ల అంతగా ఎఫెక్ట్ అనిపించలేదు. జైంట్ వీలు ఎక్కడానికి భయపడే సుబ్బు తన తప్పు లేదని నిరూపించడానికి ధైర్యంగా ముందుకు వెళ్లే తీరు బాగుంటుంది. సుబ్బుతో సపోర్ట్ గా రత్న, అమిష్ట అదే సంగీత, దర్శన రాజేందర్ పాత్రలు ఈ సినిమాకు కొంత ప్లస్ అయ్యవని చెప్పవచ్చు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ఇంట్రెస్ట్గా ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్ లో సుబ్బు ఫోటో తీసే ఫోటోగ్రాఫర్ కనుక్కునే ధర్మశాల వెళ్ళే ప్రయాణం, రాజేంద్ర ప్రసాద్ పెట్టే కదా అంతగా ఆకట్టుకోదు, కానీ క్లైమాక్స్ పర్వాలేదు అనిపిస్తుంది. ఈ సినిమాలో నటినట్ల పెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే, సుబ్బు పాత్రలో అనుపమ యాక్టింగ్ తో ఎరగదీసిందని చెప్పవచ్చు. అంత బాగా యాక్ట్ చేసింది. రత్న పాత్రలో సంగీత, అమిష్ట పాత్రలో దర్శన రాజేందర్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నారు. రాగమయూర్, హర్షవర్ధన్, సుధాకర్ రెడ్డి తన పాత్ర తగ్గట్టు నటించారు. దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల ఎంచుకున్న లైన్ బాగుంది, కానీ ఈ సినిమాకు కొంతలేని సన్నివేశం వల్ల కొంత నిరాశపరిచాయి. సెకండ్ హాఫ్ పై ఇంకా దృష్టి పెట్టుంటే ఈ సినిమా రిజల్ట్ మరోలా ఉండేది. సినిమా ఆటోగ్రఫీ బాగుంది, మ్యూజిక్ పర్వాలేదు అనిపిస్తుంది. ఎడిటింగ్ పై ఇంకా దృష్టి పెట్టుంటే బాగుండు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఓవరాల్ గా ఈ సినిమా పర్వాలేదు అనిపిస్తుంది. మన సినీ జాతర ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ 2.75 out of 5.